ఎఫెక్ట్. గేమ్ చేంజర్కి ఇది కోలుకోలేని దెబ్బ. పుష్ప 2 రిలీజ్కు ముందు దేశమంతా ఓ మేనియా పాకింది. గత నెల రోజుల్లో సోషల్ మీడియా, వార్తా ఛానల్లో ఈ సినిమా చర్చ లేకుండా ఏమీ ఉండడం లేదు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజునే 300 కోట్లు కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. పుష్ప 2 ప్రారంభంలో పెంచిన టికెట్ ధరలు, అదనపు షోల వల్ల భారీ ఓపెనింగ్ సాధించబడింది. దీంతో పుష్ప 2 మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉండగా సంక్రాంతి కానుకగా జనవరి 10న రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ విడుదల కాబోతుంది. కానీ పుష్ప 2తో పోలిస్తే గేమ్ చేంజర్కు హైప్ తక్కువగా ఉండడం అందరికీ తెలిసిందే. దానికి కారణం పుష్ప 2 విజయం, అల్లు అర్జున్ నేషనల్ అవార్డు లాంటి అంశాలు, ఇక గేమ్ చేంజర్పై కొన్ని ప్రతికూల వార్తలు కూడా వచ్చాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రకటన వల్ల దీంతో గేమ్ చేంజర్కు పెద్ద ప్రభావం పడవచ్చని తెలుస్తుంది.